చదివినటువంటి చూడండి, మొదటి 2 వాక్యాలు చదువుదాం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొను ననుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమైను. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఈ యొక్క దావీదు కీర్తన ఇది. అంటే తన యొక్క దైనందిన జీవితంలో ప్రభు యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క సముఖంలో కొన్ని తీర్మానాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఏ విధంగా మాట్లాడాలనో, ఏ సందర్భంలో మాట్లాడాలనో, ఎలా మాట్లాడాలనో ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన ఒక జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తిగా చూస్తాం. ఈ మనం చదివినటువంటి 39వ కీర్తన మొదటి వాక్యములో నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును. అంటే నాలుకతో పాపము చేయకుండానట్లు, నాలుకతో కూడా మనిషి పాపం చేస్తాడు అనేదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలుగుతో పాపం చేయడం అంటే తిట్టడము, దూషించడము, బూతులు మాట్లాడటము, వ్యంగ్యమైనటువంటి పదజాలను వాడటము, ఇవన్నీ కూడా పాపమే అని వాక్యము సెలవిస్తుంది. వాక్యము సెలవిస్తుంది. దూషించడం అనేది కూడా పాపమే, శపించడం అనేది పాపమే, బూతులు మాట్లాడటం అనేది కూడా దేవుని దృష్టికి అసభ్యకరమైనటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకొందును అని వాక్యము సెలవిస్తుంది. నిజమే దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధానంలో మన నాలుకను కాపాడుకోవలసినటువంటి వారమని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ నాలుక జారిపోతే జరిగేటువంటి యొక్క పరిణామం ఏమిటి అంటే మన యొక్క దేహానికి శిక్ష కలుగుతుందనేది ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూసారా, ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చూసారా, వాక్యం సెలవిస్తుంది. నాలుక చిన్న అవయవం అని వాక్యం సెలవిస్తుంది. పెద్దలు అంటారు, రే నరము లేని నాలుక 4 విధాలుగా మాట్లాడేదిగా చెప్తారు. దేవుని యొక్క సన్నిధానంలో నాలుక చిన్న అవయవం అని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క చిన్న అవయవం మాట అది బహుగా అదిరిపడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టును. విస్తారమైన అడవిని తగలబెట్టాలి అంటే కొంచెం నిప్పు చాలు. కాబట్టి నాలుక చిన్నదే, కానీ అది ఏం చేస్తుందంటే ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది అనేది వాక్యము సెలవిస్తుంది. శరీరాన్ని మలినం చేస్తుంది అట నాలుక. ఈ శరీరానికి మలినం కలగజేస్తుంది అనేది దేవుని యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, కనుక ప్రభు యొక్క సన్నిధానంలో నాలుకతో మనం పాపము చేయవద్దు అనేది వాక్యము సెలవిస్తుంది. మన నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వాక్యములో అక్కడ భక్తుడైన యోబు తన నాలుకను, తన నోరును జాగ్రత్తగా కాపాడుకున్నట్లుగా, జాగ్రత్తగా చూసుకున్నట్లుగా దేవుని వాక్యం చూడగలుగుతాం. 2వ అధ్యాయం 10వ వచనంలో చూసారా,
మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. దేవుని వలన మేలు అనుభవించుదుము. కీడును అనుభవింపతగదా నేను. ఈ సంగతిలో ఏ విషయమందున యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. స్తోత్రాలు. చూసారా, యోబు యొక్క జీవితంలో ఆయన తన నాలుకతో పాపము చేయలేదని చూడగలుగుతాం. తన నోటి మాటతో పాపము చేయలేదని వాక్యం సెలవిస్తుంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపుల వ్యాధితో బాధపడుచు ఉన్నాడు యోబు. ఆస్తిని కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు, కడుపున పుట్టిన బిడ్డలను కోల్పోయాడు. ఎన్నెన్నో శ్రమలు తన జీవితంలో కలిగాయి. ఎంతో నష్టం వాటిల్లింది. ఎంతో దుఃఖచిత్తుడుగా ఉన్నాడు. తన జీవితంలో సర్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. ఒకే రోజున ఆస్తిని కోల్పోయాడు. ఒకే రోజున తనకున్నటువంటి సంపద కోల్పోయాడు. తనకున్నటువంటి యొక్క పశువుల మందను కోల్పోయాడు. గొర్రెల మందలను కోల్పోయాడు. వందల వేల జతల ఎడ్లు ఉన్నాయి. వందల ఆడ గొర్రెలు మరియు ఆ ఒంటెలు, తరువాత విశాలమైనటువంటి సంపద కలిగినటువంటి వాడుగా యోబు ఉన్నాడు. ఒక రోజున యోబు కోల్పోయాడు. సంపద కోల్పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ తన కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఒకే రోజున చనిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఎంత విచారకరం, ఎంత బాధకరం. చూసారా, అలాంటి పరిస్థితుల్లో యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపుల వ్యాధి కలిగి ఉన్నాడు. కురుపుల వ్యాధి కలిగి ఉన్న తర్వాత భార్య అంటుంది కదా, ఇదిగో ఎంతవరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు, ఎంతవరకు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటావు, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు అండగా ఉంటే, దేవుడు నీకు కాపుదలగా ఉంటే నీకెందుకు ఈ కష్టాలు వస్తాయి, నీకెందుకు ఈ బాధలు వస్తాయి, నీకెందుకు ఈ రోగం వస్తుంది, నీ బిడ్డలు ఎందుకు చచ్చిపోతారు, నీ ఆస్తి ఎందుకు కోల్పోతావని సూటిపోటి మాటలు తన భార్య యోబుని అన్నట్టుగా చూడగలుగుతాం. చూసినప్పుడు అంటాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచు ఉన్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా అని. చూసారా, అంటే మేలు మాత్రమే నువ్వు దేవుడి దగ్గర అనుభవిస్తావా? కీడు వస్తే కీడు అనుభవించవా? ఏంటి క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు? మేలు కలిగినప్పుడు సంతోషిస్తూ ఉన్నారు, మేలు కలిగినప్పుడు సంకలు కొడుతూ ఉన్నారు. మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడని దేవుడి గురించి మనము ఎన్నెన్నో ఘనమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు నీరసం అయిపోతాం. అనుకున్నాం దేవుడు బాగు చేస్తాడు అనుకున్నాం, దేవుడు సమస్యలను తీసివేస్తాడు అనుకున్నాం, అసలు తీసివేయట్లేదని నిరుత్సాహపడతాం. అది కాదు. యోబు ఏమంటున్నాడు అంటే, మరియు ఆ సుఖం కలిగినప్పుడే దేవుడి గురించి నువ్వు సంతోషించగలుగుతావా? బాధ వచ్చినప్పుడు బాధ అనుభవించవా? శ్రమ వచ్చినప్పుడు శ్రమ అనుభవించవా? సంతోషం అప్పుడే దేవుని మహిమపరుస్తావా? సంతోషం అప్పుడే గంతులు వేస్తావా? సంతోషం అప్పుడే చేతులు పైకెత్తి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని పలుకుతావా అని యోబు తన భార్యతో చెప్తున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుచున్నావు. ఎవరు మాట్లాడుతారు ఇలాంటి పలుకులు, ఇలాంటి మాటలంటే? మూర్ఖులు అనే మాటకు అర్థం ఏమిటంటే తెలియని వారు. అదొక వ్యంగ్యమైనటువంటి పదము కాదు అది. మూర్ఖురాలు అంటే తెలియనటువంటి వారు, అవగాహన లేనటువంటి వారు, దాని విషయంలో జ్ఞానం లేనటువంటి వారు మూర్ఖులు అని. కాబట్టి ఒక మూర్ఖుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నది ఏమిటి? మేలు వచ్చినప్పుడు మేలు అనుభవిస్తావా, కీడు అనుభవింపదగదా అని యోబు తన భార్యతో పలికినట్టుగా చూడగలుగుతున్నాం. ఆ మాటలో 2 యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అయితే దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క నాలుకను మనం కాపాడుకోవలసినటువంటి వారమని దేవుని పేరట ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. నాలుక చిన్న అవయవమే, అది ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని వాక్యం సెలవిస్తుంది. నాలుక చిన్న అవయవమే, కానీ మన జీవితాన్ని అది మలినపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. నాలుక చిన్న అవయవమే, కానీ మన జీవితంలో మరియు పాపానికి కారకురాలుగా చేస్తుందని దేవుని వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. 2వ భాగం ఏమిటి అంటే,
చూసారా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటుని. దేవుడికి స్తోత్రాలు. చూసారా, భక్తులు ఏమంటున్నాడు అంటే, భక్తిహీనులు ఎవరైనా నా ఎదుట ఉన్నప్పుడు అంటే దేవుని ఎరుగనటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు, వారిని భక్తిహీనులు అంటారు. దేవుడంటే అసహించుకున్నటువంటి వారు, దేవుడంటే చేదరించుకున్నటువంటి వారు, దేవుడంటే కోపగించుకున్నటువంటి వారు, దేవుని యొక్క విశ్వాసం సన్నగిలిపోయినటువంటి వారిని భక్తిహీనులు అని అంటాం అన్నమాట. అయితే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. చూసారు ఎంత మంచి తీర్మానం. ఒకవేళ ఎవరైనా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు వారి ఎదుటకి వెళ్ళి నేనెందుకు నా దేవుడిని తృణీకరించాలి, నేనెందుకు నా దేవుణ్ణి మరియు మాటలు అనిపించాలి అని ఆ భక్తిహీనుల ఎదుట మరి భక్తులు ఏం చేస్తున్నాడు అంటే తన నోటికి చిక్కం పెట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డమైనటువంటి మనం కూడా మరియు ప్రభు యొక్క సన్నిధానంలో అలాంటి యొక్క పరిస్థితిని మనము ఉండాలి అనేది ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూసారా, సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. 13వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. తన నోరు కాచుకొనుచు తన్ను కాపాడు. చూసారా, తన నోరు కాచుకొను, తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొను. ప్రభు స్తోత్రాలు. నోటిని కాచుకున్నటువంటి వాడట తనని కాపాడుతాడట. చూసారా, నోరు ప్రతిరోజు కూడా ఏం చేస్తుందంటే మొక్కుతా ఉంటుందట, వీపుకు మొక్కుతా ఉంటుందట. అమ్మా జాగ్రత్త తల్లి. ఏంటి, ఒకవేళ నువ్వు నోరు జారినావు అనుకోండి, ఫస్ట్ వలిగేదే ఉంది, నా వీపు వలిగింది కనుక నువ్వు నోరు జారవాకు అని ప్రతిరోజు కూడా ఈ నోరు వీపుకు మొక్కుతా ఉంటుందట. నోరు జారవాకు, నోటిని జాగ్రత్తగా ఉంచుకో, నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ నోరు వీపుని మొక్కుతూ ఉంటుందట. చూసారా, పెద్దలు అంటారు కదా, నోరు మంచిదైతే ఊరంతా మంచిదేనట. ఒక ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, అయ్యా ఈ ఊరు మంచిదేనా, ఈ ఊర్లో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళేనా అని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు కదా, బాబు నీ నోరు మంచిదైతే ఊరంతా మంచోడు కాదండి, అసలు ఈ ఊరోళ్ళే మంచోడు కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకు మంచోడు కాదు? మన నోరు మంచిదైతే మనకు సహాయం చేసే వారు వస్తారు, మనకు సహకరించే వారు వస్తారు, మనకు మేలు చేసే వారు వస్తారు. కనుక అక్కడ భక్తుడు ఏమంటున్నాడు అంటే తన నోరు కాచుకొని వాడు నన్ను కాపాడుకొని. నోరు కాచుకోవాలి. చూసారా, కొంతమంది నోరు అస్సలు కాయరు, అంతే అట్లా వదిలేస్తారు, వాడిపోయారు. చూసారా, మనం ఎంతసేపు ఆరాధన చేసేసరికి, దేవుని స్థుతించేసరికి వర్షం లేదా ఎట్లా ఒక పెద్ద వర్షం కురిసి ఎలిసిపోయినట్టుగా అనిపించింది కదా, అట్లనే కొంతమంది నోరు అనేది కూడా కాచుకోరాట. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే తన నోరు కాచుకొని వాడు తనను కాపాడుకుంటాడు. నిన్ను కాపాడుకోవాలంటే నీ నోరు కాచుకోవాలి అనేది దేవుని వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధానంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. చూసారా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు మరి అక్కడ సంఘానికి రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో మొదటి పేతురు సమస్తమైన కపటమును, దుష్టత్వమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూసారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే సమస్తమైన కపటమును అని వాక్యము సెలవిస్తుంది. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానాల. మనిషి తన నోటిని ఏ విధంగా కాపాడుకోవాలంటే సమస్తమైనటువంటి కపటము, సమస్తమైనటువంటి మరియు వేషధారణ, అసూయ, సమస్తమైనటువంటి దూషణ మాటలను మాని నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నోటిలో దేవుడు 2 పెట్టాడు, ఒకటి జీవము పెట్టాడు, ఒకటి మరణాన్ని పెట్టాడు. ఈ నోటికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఒకటి జీవం ఉన్నది మన నోటికి, రెండవది మరణం ఉన్నది. కాబట్టి నీవు మంచి మాటలు పలికితే నువ్వు జీవానికి వెళ్ళిపోగలుగుతావు. నీవు మంచి మాటలు పలకగలిగితే
నీ యొక్క నోటిని మంచిగా ఉంచుకోగలిగితే, నీ నోటిని శుభ్రంగా దేవుడి కొరకు అంకితం చేయగలిగితే, ఇదిగో నువ్వు జీవాన్ని పొందుకుంటావు అనేది దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ నోటితోటే తండ్రి అయిన దేవుని మహిమపరుస్తాం, ఈ నోటితోటే దేవుని పోలికగా ఉన్నటువంటి మనిషిని శపిస్తామని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని కూడా ఈ నోటితోటి మనం శపించకూడదు. ఒరే మీరు నాశనం అయిపోను, మీ కుటుంబం పాడవుపోను, మీరు అట్లవుపోను, మీరు ఇట్లవుపోనని మన నోటితోటి ఎవరిని కూడా శపించకూడదు. దేవునికి స్తోత్రాలు. శపించకూడదు. దేవుడు మన నోటికి ఏం పెట్టాడు అంటే ఆశీర్వాదాన్ని పెట్టాడు. దేవుడిని దీవించుగా, దేవుడిని దీవించుగా. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, ఏం చెప్పాలా? దేవుడు నిన్ను దీవించుగా, నువ్వు పాడైపో, నువ్వు పాడైపో అని మనం అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే దేవుడు మన నోటిని ఆశీర్వదించాడు. అంటే ఎందుకు దేవుడు ఆశీర్వదించాడంటే ఈ నోటితో మన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం, ఈ నోటితో దేవుడిని మనం మహిమపరుస్తున్నాం. కాబట్టి ఈ నోటితో దేవుడిని మనం స్తుతించాలి, ఈ నోటితో దేవుడిని మహిమపరచాలి అని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ నోటికి సమస్తమైన దూషణ మాటలు రావద్దు అని, తరువాత మరియు వేషధారణ, అసూయ, కపటము, తర్వాత ఇవన్నీ కూడా మనం మారి కొత్తగా జన్మించిన శిశువులే ఉండాలి. నిర్మలమైనటువంటి వాక్యమైన పాలన అపేక్షించుతూ ప్రభు యొక్క సన్నిధానంలో మనము దేవుడి యొక్క సన్నిధిలో ఎదగాలి అనేది దేవుడి వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక మాట మనం చదువుతాం అన్నమాట. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకున్నాట. చూసారా, ఎవరైతే తన నోటిని నాలుకను భద్రముగా చూసుకునేవాడు, భద్రముగా చేసుకునేవాడు, భద్రం చేసుకునేవాడు, నోటిని నాలుకను భద్రం చేసుకునేటువంటి వాడు, ఏ వ్యక్తి అయితే తన నోటిని నాలుకను కాపాడుకుంటాడో లేక భద్రం చేసుకుంటాడో, నోరు జారకుండా మరి తుల్లిపడకుండా ఏమైనా శపించకుండా ఎవరైతే తన నోటిని భద్రంగా చేసుకుంటాడో వాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. శ్రమ నుండి కాపాడబడాలి అంటే నోటిని కాపాడాలి, నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి అనేది దేవుని వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. 141వ కీర్తన 3వ వాక్య భాగంలో అక్కడ వాక్యము సెలవిస్తుంది. కీర్తనకారుడు చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. చూసారా, భక్తుడు ఏమంటున్నాడు? నా నోటికి కావలి ఉంచుము. నా నోటికి కావలి అంటే కాపలా ఉంచుము. ఒకవేళ ఏమైనా తప్పు మాట మాట్లాడుతానేమో, ఒకవేళ మాట జారిపోతానేమో, ఒకవేళ మాట జారిపోతే దానివల్ల నా యొక్క దేహానికి శిక్ష కలుగుతుందేమో, నా కుటుంబానికి శిక్ష కలుగుతుందేమో, లేకపోతే నా జీవితానికి అపాయం కలుగుతుందేమో. ఇదిగో నీవు నా నోటికి కాపుదల పెట్టుము అని ప్రభు యొక్క సన్నిధిలో నోటిని కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. నోటుని కాదు, ఏం కాపాడుకుంటున్నాడు? నోటు ఉంది కదా, మనం నోట్లు కాపాడుకుంటాం మంచిది, కానీ దానికంటే ముందు నోటిని కాపాడుకోవాలి అనే వాక్యం. నా నోటికి కాపు ఉంచుమయ్యా, నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. నా పెదవుల నుండి ఏమైనా అసభ్యమైనటువంటి పదజాలము వాడతారేమో, అసభ్యమైనటువంటి మాటలు పలుకుతారేమో, ఇదిగో నా నోటికి కాపు పెట్టుము, నా పెదవుల ద్వారములకు మరియు కాపు పెట్టు మరి భక్తులు చెప్తున్నట్టుగా దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిని తెలియపరుస్తున్నాడు. అందుకనే భక్తుడు చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, భక్తి ఈను నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుంటానని వాక్యం. చిక్కం దేనికి పెడతారు? చిక్కం పెడతారు కదా, చిక్కం పెట్టి తోలుకొని పోతారు. ఒకవేళ వేరే చేల పడిపోయిందేమో, వేరే వాళ్ళ చేను ఆదా చేస్తుందేమో అని చిక్కం పెట్టుకొని పోతారు. అంటే ఏది కూడా అంటే యజమాని యొక్క ఆధీనంలోనే అది వేయాలి.
కనుక అది వెళ్ళి గబాలన వేరే చేరు మీద పడి మేస్తదేమో అనుకొని యజమాని తన నోటికి చిక్కం పెడతారు. చిక్కం పెట్టినప్పుడు అది మరి ఎలాంటి యొక్క పొరుగు వారి యొక్క చేరు వేయడానికి కూడా ఆస్కారం ఉండదు. అంటే చిక్కం దానికి వాడతారు. కనుక దేవుడు మనకు కూడా నోటికి చిక్కం పెట్టుకోవాలని కావాలి చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు. మరి మనకేం చిక్కము? మనం ఎక్కడ పోయి కొనుక్కొచ్చుకుంటాం చిక్కము? మనకేం చిక్కము? మనకు ఒక చిక్కం ఏముందంటే దేవుని వాక్యమే మనకు చిక్కం. స్తోత్రాలు. దేవుని వాక్యం చేత మనం చిక్కం పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మన నోటికి చిక్కం కలుగుతారు. చూసారా? ఒక 2 మాటలు మీకు తెలియపరుస్తాను. 32వ కీర్తన 9వ వాక్యాన్ని చదవండి. ఆ బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కచ్చెల గాడిద వలనైనను నీ ఉండకుడి, అవి నీ దగ్గరకు రాబడినట్లు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలను. చూసారా? బుద్ధి జ్ఞానము లేనటువంటి కంచెల గాడిదే. బుద్ధి జ్ఞానము లేని కంచెల గాడిద వలనైనను మీరు ఉండొద్దు అనమాట. మీరు ఎందుకు ఉండొద్దంటే బుద్ధి జ్ఞానం అనేది ఆ కంచెల గాడిదకు ఉండదు. అది జ్ఞానము లేనటువంటిది, అది తెలివి లేనటువంటిది. కాబట్టి బుద్ధి జ్ఞానము లేని కంచెల గాడిదల వల్ల మీరు ఉండొద్దు. అవి మీ దగ్గరకు రాబడినట్లుగా వారుతోను కళ్ళెముతోను బిగింపవలను. కనుక ప్రభు యొక్క సన్నిధానంలో అది నీ దగ్గరకు రావాలి అంటే దానికి కళ్ళెం పెట్టి దాన్ని వారుతో బిగించి మీ దగ్గరకు తీసుకొని వస్తారు. అలాగ మీరు ఉండొద్దు. ఆ కంచెల గాడిదల వల్ల మీరు ఉండొద్దు. వాటి యొక్క వాటి యొక్క జీవితం లాంటి జీవితం మీకు ఉండొద్దు అని మరి భక్తుడు చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చూడగలుగుతున్నాం. ఆఖరిగా యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుతాం. స్తుతింతుము, చెప్పింతుము. ఒక నోటితోటి ఆశీర్వచనమును శాపవచనమును. నా సహోదరులారా, నీటి బుగ్గలో తీయని నీరును చేదు నీరును ఊరున సహోదరులారా, ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయినా అటువలే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీరును. చూసారా? దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం అన్నమాట. ప్రభు యొక్క సన్నిధానంలో దీనితోనే తండ్రి అయిన దేవుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలుపెట్టిన నా సహోదరులారా, అలాగ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఆ తీయని నీరును చేదు నీరును ఊరునా అని వాక్యం సెలవిస్తున్నా. అంటే ఒకే నోటి నుండి ఆశీర్వాదము శాపం అనేది రాగలుగునా నా సహోదరులారా? అలాగ ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరేం చేయాలి అంటే అలాగ ఉండకుండా మీ నోటికి కళ్ళెము లేక చిక్కము పెట్టుకోవాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కళ్ళెము చిక్కము దేనికి సాదృశ్యమై ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. చూసారా? బైబిల్లో దావీదు మహారాజు మనం చూస్తాం. దావీదు గొలియాతు దగ్గరికి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో రాజు అయినటువంటి సౌలు ఏం చేస్తాడు అంటే తన యొక్క శిరస్త్రాణమును తన యొక్క ఆయుధములను దావీదుకు ధరింపజేస్తాడు. దావీదు అవి మోయటానికి వాడుక లేదు కాబట్టి ఆ యొక్క రక్షణ కవచాలు ఆ యుద్ధ ఆయుధాలన్నీ కూడా తీసి పడేసి ఆయన ఏం చేస్తాడు అంటే ఒక ఏటిలోనికి వెళ్ళి 5 నున్నటి రాళ్ళని ఏరుకుంటాడు. ఆ 5 నున్నటి రాళ్ళు ఏరుకొని ఎక్కడ పెడతాడంటే తన యొక్క చిక్కములో దాచుకుంటాడు. దేవునికి స్తోత్రాలు. ఆ చిక్కములో పెట్టుకొని ఒక్క రాయి గురి చూచి మరియు గొలియాతును కొట్టినప్పుడు పర్వతం లేకున్నటువంటి గొలియాతు ఒక కుప్పలా కూలిపోయినట్టుగా దేవుని వాక్యం చూడగలుగుతాం. అంటే అక్కడ దావీదు చిక్కాని పెట్టుకున్నట్టుగా దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మరియు మన శత్రువు మీద
మనము యుద్ధం చేయాలి అంటే, శత్రువుని మనం గెలవాలి అంటే, ఇదిగో మన దగ్గర చిక్కం అనేది ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. కదా అక్కడ మనం ఆడ చూడగలుగుతాం. చూసారా? మీకు ఆ రెఫరెన్స్ చూపెడతాను. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథము అగ్నియే నాలుక నీ శరీరమును మరణకరమగు విషము నిండి ఉన్నది. నా యజమానుడా నీ వైపు చూచి, నా యజమానుడా నీ వైపు చూచి, విజయము పొందెద నిజ బలముతో చూడ స్వరమిస్తుమా దేవా, చూడ ఇది పాడ స్వరమీయుమా దేవా, పాడ స్వరమీ. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం మరియు 17వ అధ్యాయంలో వాక్య భాగాన్ని చూడవచ్చు. చూడండి, 49వ వచనం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసేలతో విసిరి ఫిలిష్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేల బోర్లబడెను. దేవునికి స్తోత్రం. అది అన్నమాట దావీదు యొక్క సంచి చిన్నవాడు కనుక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో భక్తిహీనులు మనకు కనబడ్డప్పుడు మన నోటికి చిక్కానికి పెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మన నాలుకతో మనం ఏదైనా చేస్తే అది మన జీవితానికి అది ఆ శిక్ష అనేది, నరకం అనేది కలుగుతుంది అనేది వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు నిజమే తల్లి, నా నోటిని కాపాడుకునేటువంటి కృప ఇచ్చిందని ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాం. దేవుని మాట మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమె పరిశుద్ధుడు మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. మా నోటిని నాయన భద్రంగా కాపాడుకునే భాగ్యము దయచేయండి. తన నోటిని, నాలుకను భద్రంగా కాపాడుకునేవాడు ఇదిగో తన యొక్క ఆ మరణం నుండి కాపాడుకునేవాడని నీ వాక్యము సెలవిస్తుంది. శ్రమ నుండి కాపాడబడతాడని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ విధంగా మేము ముందుకు సాగునట్టుగా సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. శబ్దం ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధానంలో మరి మళ్ళా ఆరాధన కార్యక్రమం కనుక ప్రభు సన్నిధిలో అందరూ కూడా సిద్ధపడి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాను.